90 సెకండ్స్ రూల్. జిల్బర్ట్ టేలర్ అనే ఒక సైకియాట్రిస్ట్ ఈ 90 సెకండ్ రూల్స్ గురించి చెప్పారు. ఈ 90 సెకండ్స్లో అంటే 90 సెకండ్ల లోపలనే మనం ఏ ఎమోషన్ అయినా హోల్డ్ చేసుకోగలుగుతామంట. అంటే ముఖ్యంగా కోపం, ఇరిటేషన్, యాంగ్జైటీ, స్ట్రెస్, ఇలాంటి నెగిటివ్ ఎమోషన్లు. మనం ఏమనుకుంటున్నామంటే మనకి కోపం ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వస్తుంది, 1 అవర్ నుంచి వస్తుంది. కాదు, ఎవరికైనా కోపమైనా ఒక నెగిటివ్ ఎమోషన్ 90 సెకండ్లు మాత్రమే. మనం అంతసేపు కోపంగా ఉంటున్నామంటే కారణం ఏంటి? ఆ 90 సెకండ్స్ని మళ్ళీ ఆ సైకిల్స్ని మన బ్రెయిన్లో రిపీట్ చేస్తున్నాం. ఈ రిపిటేషన్ని ఇట్ ఈస్ రీవైరింగ్ యువర్ బ్రెయిన్. ఎప్పుడో ఏదో ఒక నెగిటివ్ సంఘటన జరిగితే ఇంకా మళ్ళీ దాని గురించి ఆలోచించి ఫ్రెష్గా దాన్ని మర్చిపోకుండా మనం ఆ కోపాన్ని రిపీట్ చేసుకుంటున్నాం. దీన్ని మనం డెఫినెట్గా బ్రేక్ చేయొచ్చు. సో ఏ ఇరిటేషన్ అయినా, ఏ కోపమైనా 90 సెకండ్స్ మాత్రమే. ఇప్పటి నుంచి 90 సెకండ్ల కంటే ఎక్కువగా ఏ నెగిటివ్ ఎమోషన్ని ఉంచుకోకండి మీ మైండ్లో. ఒకవేళ నెగిటివ్గా అనిపించింది అనుకోండి, వెంటనే నేను ఒక టెక్నిక్ చెప్తాను. మీ తలపైన ఇలా కొట్టుకొని చాలు చేసింది డ్రామా చాలు, ఇంకా బయటపడు, ఇప్పుడు నార్మల్గా ఉండు అని అనండి. ఏడుపు వచ్చినా, ఇరిటేషన్ అనిపించినా ఇలా చేయండి. చాలు చేసింది డ్రామా, చాలు చేసింది ఓవర్ యాక్షన్, ఇంకా బయటపడు, నార్మల్గా ఉండు అని. సో ట్రై డూయింగ్ దిస్. డెఫినెట్గా మీరు 90 సెకండ్లలో మీరు దాని నుంచి బయటపడి మళ్ళీ నార్మల్గా ఉంటారు. దిస్ ఈజ్ కాల్డ్ ఎమోషనల్ కంట్రోల్. ఎవరైతే ఎమోషనల్స్ కంట్రోల్లో ఉంచుకోగలుగుతారో 100% వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు. సీ యూ ఆల్ విత్ మోర్ కంటెంట్. అండ్ మరొక విషయం, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, ఫాలో. మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఫాలో చేయట్లేదు. సో ఫస్ట్ ఫాలో చేయండి.